యుద్ధమా శాంతమా? ఇక టారిఫ్ బెదిరింపు వేళ ట్రంప్కు జిన్పింగ్ పరోక్ష హెచ్చరిక. ఇక ఎప్పుడైతే టారిఫ్ల వ్యవహారం మొదలు పెట్టిండో ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికా పైన విముఖత చూపుతూ వస్తున్నాయి. ఇది ట్రంప్కు అర్థం కాని విషయము. ఆ సైకోయిజం వల్ల ఖచ్చితంగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఈరోజు ఇన్ని దేశాలు కుమ్మక్కైపోతున్నాయి. ఏవైతే పశ్చిమ దేశాలు ఉన్నాయో ఆ పశ్చిమ దేశాలన్నింటికి కూడా ఖచ్చితంగా ఇక్కడ జిన్పింగ్ మంచి అక్కడ ఆయన వీళ్ళందరినీ ఏకం చేసుకుంటా ఉన్నాడు. అన్ని దేశాలను కూడా సమానంగా చూస్తేనే ఖచ్చితంగా యుద్ధాలు ఉండవని చెప్పేసి ఆయన కామెంట్ చేస్తున్నారు. నిజమే, వాస్తవమే, అన్ని దేశాలు సమానంగా ఉండాలి. ఇక్కడ ఏమంటుండంటే యుద్ధమా శాంతమా, ఏదో రెండే ఉన్నాయి ప్రపంచం ముంగల. ఒకటి మాట్లాడుకొని శాంతంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా శాంతంగా ఉంటుంది. రెచ్చగొట్టుకునే వ్యవహారాలు కొనసాగిస్తే యుద్ధాలు జరుగుతాయి. యుద్ధం జరిగితే క్లీన్గా ఉంటుంది, అంటే మొత్తం ఏముండదు, మొత్తం క్లీన్ అయిపోతుంది భూమి మొత్తం కూడా. అంతే తప్ప మానవుడు ఎవడు కూడా ఉండడు. ఇప్పుడు జరిగితే ఒకవేళ యుద్ధం ఏడ జరిగినా అక్కడ అన్నీ సర్వనాశనం అయిపోతున్నాయి. ఏ కట్టడాలు, టెక్నాలజీలు, మనిషి మనుగడ అన్నీ నాశనం అయిపోతాయి. ఇక అది మిగిలి ఉంది, ఒకటి విధ్వంసము, ఒకటి శాంతము. ఈ రెండే మిగిలి ఉన్నాయి. రెండిట్లలో ఏది చూజ్ చేసుకుంటాం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుందని జిన్పింగ్ చెప్తున్నారు. ఇది నిజంగా వాస్తవం. ఇక జిన్పింగ్ ఏదైతే ఈ జీపింగ్లో ఘనంగా విక్టరీ పరేడ్, అయితే వీళ్ళ దగ్గర ఏమేమి ఆయుధాలు ఉన్నాయి ఇంకా చెప్పాలంటే ఇక్కడ సైడు మన పశ్చిమ దేశాలకు మొత్తం కూడా ఆయన ఒక అధ్యక్ష బిగ్ బాస్ లాగా, అంటే అమెరికా ఇప్పుడు బిగ్ బాస్ పెద్ద బాస్ అని చెప్పేసి ఎట్లా చెప్పుకుంటున్నామో పెద్దన్న అని, ఇప్పుడు కూడా ప్రస్తుతం ఇప్పుడు చైనా కూడా పెద్దన్న కాబోతున్నాడా అనేది కూడా తెలుస్తూ ఉన్నదన్నమాట. ఇక అత్యాధునికమైనటువంటి ఆయుధాలు ప్రపంచాన్ని అంతటా కూడా కవర్ చేసే అణ్వస్త్ర క్షిపణి ప్రదర్శన ఈ యొక్క పరేడ్లో, ఈ విక్టరీ పరేడ్లో వాళ్ళ దగ్గర ఎలాంటి అణ్వస్త్రాలు ఉన్నాయి అనేది చూపిస్తేనే కదా ప్రపంచం అంతా ఆయనకు మద్దతు ఇస్తుంది. అంటే నాయకులంతా ఆయనకు మద్దతు ఇస్తారు, వేరే దేశ ప్రధానులందరూ కూడా. సో నా దగ్గర ఇలాంటి సంపద ఉంది, నా దగ్గర ఇలాంటి ఆయుధాలు ఉన్నాయి, మీకు అవసరం వస్తే ఈ ఆయుధాలు నేను మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్న కోణంలో, మీకు అమ్మడం జరుగుతుంది అన్న కోణంలో ఇవన్నీ ప్రదర్శిస్తూ ఉన్నాడు వీళ్ళందరి ముంగల. ఇక పరేడ్కు పుతిన్, కిమ్ సహా 26 దేశాల నేతలందరూ కూడా హాజరయ్యారు అన్నట్టు ఇది వ్యవహారం. సో ఇది అమెరికాకు ఒక రకంగా ఒక మైనస్ కాదు, ఒక హెచ్చరిక. ఇది ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పటికే భారత్తో కూడా మంచి మంతనాలు కొనసాగిస్తుండు జిన్పింగ్. ఇక లాస్ట్ టోటల్గా ఈ వ్యవహారం అంతా కూడా అమెరికాకు ఈ దేశాలన్నీ కూడా ఎప్పుడైతే 26 దేశాలు ఇక్కడ జిన్పింగ్తో కలిసి మాట్లాడుతూ ఉన్నాయో 26 దేశాలు చైనా సైడు మళ్ళీపోతూ ఉన్నాయి. అది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి అర్థం కాని వ్యవహారము అట్లా మారిపోయింది. అమెరికా పొట్టగొట్టే పనిలోనే పడిండు. అంటే ఒక చూపుడు వేలు ఇట్లా చూపించుకుంటే తన కంట్లో తానే పొడుచుకున్నట్టు చేసుకుంటా ఉన్నాడు అనమాట. ఆయన ఒకని కంట్లో పెట్టడానికే పోతుంది కానీ అది తన కంట్లోనే గుచ్చుకుంటుంది అనేది అది క్లియర్గా అందరికి అర్థమవుతుంది, ట్రంప్కి ఒక్కనికి తప్ప అనమాట.